సింహరాశివారికి ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో జీవితం ఒక శక్తివంతమైన దశలోకి ప్రవేశిస్తుంది. మీరు సహజంగా నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, గౌరవం కోరుకునే స్వభావం కలిగినవారు. ఈ ఉగాది తర్వాత మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. గతంలో ఎదురైన నిరాశలు క్రమంగా తగ్గిపోతాయి. అయితే ఈ సంవత్సరం మీకు ముఖ్యమైన పాఠం వినయం మరియు ఓపిక. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభావవంతంగా ఉంటుంది, కాబట్టి తొందరపాటు తప్పించుకోవాలి. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఉగాది తర్వాత మొదటి కొద్ది నెలలు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీపై ఎక్కువ బాధ్యతలు పడవచ్చు. ఉన్నతాధికారులు మీ పనితీరును గమనిస్తారు. మీరు నాయకత్వం వహించే అవకాశం పొందవచ్చు. పదోన్నతి, గుర్తింపు, జీతవృద్ధి వంటి విషయాలు చర్చకు రావచ్చు. కానీ సహోద్యోగులతో మాటల్లో కఠినత తగ్గించుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అహంకారంగా కనిపించవచ్చు. సంవత్సరం మధ్యభాగంలో ఒక ముఖ్యమైన మార్పు రావచ్చు. ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతల రూపంలో ఇది ఉంటుంది. ఈ మార్పు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. వ్యాపారస్తులకు ఈ ఉగాది తర్వాత అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. మీరు తీసుకునే ధైర్య నిర్ణయాలు లాభాన్ని తీసుకువస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత అవసరం. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, మేనేజ్మెంట్, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం చివర్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా ఈ సంవత్సరం స్థిరత్వం ఉంటుంది. మొదటి భాగంలో ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కుటుంబ అవసరాలు, వాహనం లేదా ఇంటి సంబంధిత ఖర్చులు రావచ్చు. కానీ సంవత్సరం మధ్య నుంచి ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. అప్పులు ఉంటే వాటిని తీర్చేందుకు మంచి సమయం. ఊహాజనిత పెట్టుబడుల కంటే స్థిర పెట్టుబడులు మంచివి. కుటుంబ జీవితం విషయంలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. మీరు కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తారు. మీ నిర్ణయాలు అందరిపై ప్రభావం చూపుతాయి. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం అవసరం. మీ ఆధిపత్య స్వభావం తగ్గిస్తే సంబంధం మరింత బలపడుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు రావచ్చు. పెళ్లికానివారికి వివాహయోగం బలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం పోటీభావన పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడతారు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు అనుకూల సమయం. అయితే ఆత్మవిశ్వాసం అతిగా పెరగకుండా జాగ్రత్త. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఒత్తిడి, కోపం నియంత్రించాలి. గుండె, రక్తపోటు, కంటి సమస్యలపై జాగ్రత్త అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం చేయడం మంచిది. సమయానికి భోజనం చేయాలి. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సంవత్సరం మధ్యభాగంలో ఒక పెద్ద అవకాశం వస్తుంది. అది మీ ప్రతిభలు నిరూపించుకునే అవకాశం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. విదేశీ ప్రయాణ యోగం కొందరికి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు నాయకత్వ లక్షణాలు మీకు బలమవుతాయి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. సమాజంలో ఒక ప్రత్యేక స్థానం పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ వినయం పాటిస్తే మరింత గౌరవం లభిస్తుంది. అహంకారం దూరంగా ఉంచాలి. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం మీలో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు చెయ్యాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆదివారం రోజుల్లో సూర్యారాధన చేయడం శుభప్రదం. పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా శాంతి లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. సంవత్సరం చివరి భాగంలో మీరొక స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబంగా మంచి స్థితి ఉంటుంది. గతంలో ఎదురైన సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ వినయం మీకు రక్షణ. మొత్తానికి ఈ ఉగాది నుండి సింహరాశివారికి శక్తి, గౌరవం, అవకాశాలతో నిండిన సంవత్సరం ప్రారంభమవుతుంది. ధైర్యం మీ బలం, కానీ ఓపిక మీ రక్షణ. కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికం, వృత్తి ఈ 4 అంశాలలో సమతుల్యత పాటిస్తే ఈ సంవత్సరం మీకు శుభఫలితాలను అందిస్తుంది. దేవుడిపై విశ్వాసం, మీపై నమ్మకం ఉంటే ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కాలం మీ జీవితంలో ఒక విజయవంతమైన అధ్యాయంగా నిలుస్తుంది.